హలో అందరికీ. చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా! ఈరోజు నేను మీకు బొరుగులు టిఫిన్ ఎలా చేయాలో చూపిస్తాను. అదే అండి, ఉగ్గాని టిఫిన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా బొరుగులనైతే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. సో, నేను ఈ బౌల్‌తో 3 సార్లు అయితే తీసుకుంటాననమాట బొరుగులు. నెక్స్ట్ వీటి కోసం వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. 1 ½ ఆనియన్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ 1 ½ టమాటో కట్ చేసి పెట్టుకున్నా. అలానే కొంచెం కరివేపాకు, అలానే 5 పచ్చిమిర్చి ఇలా స్లైసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. సో, ముందుగా మనం బొరుగులనైతే నానబెట్టుకోవాలి. నేను మీకు చెప్పాను గదా! కొలత ప్రకారం తీసుకోండి అని చెప్పి. నేనైతే 3 బౌల్స్ పైన తీసుకున్నాను బొరుగులు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నానబెట్టే ముందర వాటర్‌లో ఉప్పేసి నానబెట్టండి. బొరుగులు చాలా టేస్టీగా ఉంటాయి. బొరుగులు మంచిగా నానాలి. మెత్తగా నానితేనే బావుంటాయి. సో, నానిన తర్వాత నీళ్లు వడగట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్‌లో ఆయిల్ అయితే వేడైపోయి ఉంటుంది గదా! ముందుగా ఆవాలైతే మనం వేసుకోవాలి పోపులోకి. ఇప్పుడు మనం పోపు అనేది తయారు చేస్తున్నాము బొరుగుల్లోకి. ఇక్కడ నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇక్కడ నేను పచ్చిమిర్చి స్లైసెస్ ఎందుకు యూజ్ చేస్తాను అంటే, ఆయిల్‌లోకి పచ్చిమిర్చి వేయగానే కారం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, బొరుగులంతా మంచి స్పైసీగా అనిపిస్తాయి. ఫస్ట్ నేను ఆనియన్స్ ఏసి, ఆ తర్వాత పచ్చిమిర్చి వేశాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఎగరకుండా ఉంటుంది అని చెప్పి. సో, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా మంచిగా ఆయిల్‌లో మగ్గిపోయిన తర్వాత కరివేపాకైతే వేసుకోవాలి. ఇట్లా పోపు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. నెక్స్ట్ టమాటో వేస్తున్నాను. టమాటో కూడా మంచిగా మగ్గితే చాలా మంచి టేస్ట్ ఉంటాయి బొరుగులు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టే మగ్గించుకోండి. ఫాస్ట్‌గా అయిపోవాలి అని చెప్పి హై ఫ్లేమ్‌లో అయితే పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లోనే చూడండి. నెక్స్ట్ ఇట్లా బొరుగుల్ని మంచిగా నానిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాను అని చూపించాను కదా! ఇట్లా చూపించిన విధంగా వాటర్ లేకుండా తీసి పెట్టుకోండి. నెక్స్ట్ పోపు ఇలా మంచిగా మగ్గిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి పసుపు. ఎందుకంటే మరీ ఎక్కువైనా బాగోదు, మరీ తక్కువ పసుపైనా కూడా బాగోదు. పసుపు ఆరోగ్యానికి మంచిదే. సో, మీడియంగా వేసుకోండి పసుపుని. సో, పోపు అనేది మనకు మంచిగా మగ్గిపోతేనే చాలా టేస్ట్ బావుంటది. నెక్స్ట్ సాల్ట్ అయితే వేసుకోవాలి. తగినంత చూసి వేసుకోండి. ఎక్కువైతే తినలేము. తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఉప్పుని. నెక్స్ట్ ఇలా మనం బొరుగుల్ని కలిపేసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! చాలా టేస్టీగా వచ్చాయి బొరుగులైతే. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చెప్పండి. సో, మేము మా సైడు రాయలసీమ సైడు బొరుగుల్ని చాలా ఇష్టంగా తింటాము. వీటిలోకి ఇలా పప్పుల పొడిని కూడా తయారు చేసి పెట్టుకుంటాము. ఈ పప్పుల పొడిని ఎలా తయారు చేసుకోవాలో నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మీకు చెప్తాను. దీన్ని మేము ఉప్మాలోకి గానీ, బొరుగుల్లోకి గానీ పప్పుల పొడిని యూజ్ చేస్తామనమాట. చాలా టేస్టీగా ఉంటది. సో, నేనిప్పుడు ఒక 1 ½ స్పూన్ పప్పుల పొడి అయితే కలుపుతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి బొరుగులు పప్పుల పొడి కలిపిన తర్వాత. ఈ పప్పుల పొడిని ఎలా చేసుకోవాలంటే, ఎండు కొబ్బెర, పప్పులు, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసి మిక్సీకి వేస్తే మంచిగా పొడైతే తయారైపోతుంది. నేను ఒక వ్లాగ్‌లో చేసి పెడతాను. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ ఉగ్గాని టిఫిన్‌ని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ స్టైల్‌లో చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.